Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 మన గెస్ట్ వారికి ఏంటంటే స్వామి కార్యమే స్వకార్యం అయిపోయింది. Did you have any special experience, sir? అంటే కళ్ళు చెమరుస్తాయి, అద్వితీయమైన భావన కలుగుద్ది. మీరు జెమినైకి వ్యవస్థాపకులుగా ఉండి మీ పర్సనాలిటీని మోల్డ్ చేయడంలో ఎంతవరకు అది పెద్ద పాత్ర అయింది? చాలా పెద్ద పాత్ర ఉందండి. ఆల్వేస్ టు లివ్ బియాండ్ ద ఎక్స్పెక్టెడ్. సో దట్ ఈస్ ద డిఎన్ఏ ఆఫ్ ద కంపెనీ అని నేను గట్టిగా నమ్ముతాను. $4 million దాకా అప్లో పడ్డాం ఎక్స్పాన్షన్ లోకి. ఓహో, వాట్ డిడ్ యు డు? మన ఇంటి ప్రాబ్లం మందే అయినప్పుడు దానికి సొల్యూషన్ చాలా కష్టం. మోస్ట్ కీలకమైన టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది సార్? 7 ఏళ్ళు నేను CEO అని కూడా తెలియదు. క్లయింట్ పంపించిన రిప్రజెంటేటివ్గా వచ్చేవాడిని హైదరాబాద్. అలా సక్సెస్ కున్న పేరు చెప్తారు కానీ వాళ్ళ గురించి ఏం చెప్పారు. మన సమస్యల నుంచి మనని బయటికి పడేసేవాడు దేవుడు అని కొంతమంది, లేదు మన అసలు పుట్టించి మన సర్వానికి అన్నిటికీ కష్టాలు నష్టాలు మంచి చెడు అన్నిటికీ ఆయనే అని కొంతమంది. నమ్మితే మనకు వస్తుంది అనేది అసలు భక్తి కాదు. సర్వే జన సుఖినో భవంతు అని అందరి కోసం ఆయన ప్రార్థన చేస్తారు. వాళ్ళ మనిషి కాదు సార్, మీరు ఆయన మనిషి. అదృష్టం అండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ పాడ్కాస్ట్. మనందరికీ స్వామి కార్యం ఉంటుంది, స్వకార్యం ఉంటుంది, లౌకిక ప్రపంచం ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటుంది. కానీ ఆ రెండు ప్రపంచాలు కలిసినప్పుడు బ్రతుకు ధన్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మాట్లాడబోయే మన గెస్ట్ వారికి ఏంటంటే స్వామి కార్యమే స్వకార్యం అయిపోయింది. స్వకార్యం అంతా స్వామి కార్యం అనుకుని చేశారు కాబట్టి జీవితంలో చాలా విజయం సాధించారు. లౌకికంగా ఐటీ దిగ్గజంగా మంచి పేరు నమోదు చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రవాస భారతీయులకి ముఖ్యంగా తెలుగువారికి గర్వకారణమయ్యారు శ్రీ గంగవరపు శ్రీనివాస రజనీకాంత్ గారు. ఆయనకు ఒక షార్ట్ నేమ్ మనం ఇప్పుడు సంబోధించబోతున్నాం కాసేపట్లో. ఇంతకీ వారి ప్రయాణం ఏంటంటే విజయవాడ గుంటూరు నుంచి బయలుదేరి సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్గా ఇక్కడ ఉంటూ కూడా ఇది కాదు వేరే దేశానికి వెళ్ళి మనం ఏదో రుచి చూడాలి, జీవితాన్ని చూడాలని రాసిపెట్టింది కాబోసు అక్కడికి వెళ్ళారు. అమెరికా వెళ్ళి సెయింట్ లూయిస్లో స్థిరపడి అక్కడ తెలుగువారి మనసుల్ని గెలుచుకుని ఒక మంచి వ్యక్తిత్వంగా సొసైటీలో గొప్ప పేరు తెచ్చుకుని అక్కడ హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్కి బోర్డు చైర్మన్గా కూడా వారి సేవలను అందించారు. ఇంకా ఎంతో గొప్ప ప్రయాణం ఉంది, వారికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇవాళ ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోస్లో ఉన్నారు శ్రీని రాజ్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో నేను చెప్పింది తక్కువ అనిపిస్తోంది. యూ హ్యాడ్ అ వెరీ లాంగ్, ఒక అందమైన ప్రయాణం మీది. అంత దేవుడిచ్చేది. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఎలా సార్ మీరు ఇంకా మీ మాట అంతా విజయవాడ గుంటూరు అక్కడ కనిపిస్తుంది ఆత్మ. సో అమెరికా జీవితం ఎలా ఉంది? అమెరికా ప్రయాణం అందరూ ఎదురు చూస్తున్నారు గత 30 ఏళ్ళ నుంచి. ఇప్పుడు కూడా ఒక F1గా కానీ H1గా కానీ Q1 R1 వాట్ ఎవర్ వీసాస్ ఆల్వేస్ దట్స్ ఎ బిగ్ డ్రీమ్ ఫర్ పర్టికులర్గా ఆంధ్రైట్స్కి. అది ఎందుకో నాకు తెలియదు, అర్థం కూడా కాదు. మేము వెళ్ళే రోజులకి ఇప్పుడున్న పరిస్థితులకి అసలు మనం అమెరికా వైపు చూడాల్సిన పనే లేదు. అంత అందంగా ఈ రెండు రాష్ట్రాలు భారతదేశం ఎంతో ముందుకు వచ్చింది. అక్కడ లేని ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయని నా గట్టి నమ్మకం. సంవత్సరానికి 4-5 సార్లు వస్తాను కాబట్టి ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ కానీ అవెన్యూస్ కానీ అక్కడ అంత లేవేమో అనే భావం కొత్తగా నాకు ఈ మధ్య స్టార్ట్ అయింది. ఇప్పుడు అదొక ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని అమెరికాని నేను నమ్మేవాడిని. కానీ వాళ్ళ భారతదేశం ఇట్ హాస్ బికమ్ ద ల్యాండ్ ఆఫ్ గ్లోబల్ ఆపర్చునిటీ. అది నా ఉద్దేశం, నా అనుభవం కూడా. చాలా పెద్ద విషయం సార్, ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్ వ్యక్తి మాట చెప్పడం అంటే ISI ముద్ర లాంటిది. లేదమ్మా, ఇక్కడ ఈ గవర్నెన్స్ కానీ ఐటీ అప్లికేషన్స్ కానీ చాలా వినూత్నంగా సర్వీస్ ఓరియంటెడ్గానే మనం ఎదగగలిగాం. ఈవెన్ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే ఇన్ఫోసిస్ కూడా సర్వీస్ ఓరియంటెడ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్గా మనం ఎక్కువ లేం. కానీ గత 4 ఏళ్లలో చూడండి చాలా వినూత్నమైన ఐడియాస్తో చాలా ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ ఆర్ స్టార్ట్అప్ అండ్ పర్టికులర్గా ఈ ఏజెంటిక్ AI వీటన్నిటి మీద చూస్తే భారతదేశానికి ఒక స్పెషల్ స్వీట్ స్పాట్ అవ్వబోతుందని నాకు గట్టి నమ్మకం. దట్స్ వెరీ గుడ్ న్యూస్, చాలా గ్రేట్ న్యూస్ చెప్పారు సార్. సార్ మీ ప్రయాణంలో ఈ ఐటీ ఇండస్ట్రీ అన్నది మీకు ఎంత పెద్ద పాత్ర? అంటే మీరు జెమినైకి వ్యవస్థాపకులుగా ఉండి ఒక టెక్నాలజీ దిగ్గజంగా ఎదగడం అన్నది మీ పర్సనాలిటీని మోల్డ్ చేయడంలో ఎంతవరకు అది పెద్ద పాత్ర అయింది? చాలా పెద్ద పాత్ర ఉందండి. ఎందుకంటే
సర్వీస్ ఓరియంటెడ్ అనగానే ఒక విధంగా మీరు అది టెక్నాలజీ అవనండి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అవనండి, ఏదైనా తీసుకోండి, ఇట్స్ ఆల్వేస్ టు గివ్, ఆల్వేస్ టు లివ్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్. అవతల ఒక క్లయింట్ మన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ని దాటి తను అనుకున్న టైం లైన్ కంటే ముందు తను అనుకున్న దాని మ్యాగ్నానిమిటీ కంటే బెస్ట్ అప్లికేషన్ ఇవ్వటమే. సో నా ఉద్దేశంలో నాకు ఆ పునాది ఇక్కడ పడింది. ఆ పునాది ఆ ఐటీ ల్యాండ్స్కేప్ నేను క్లయింట్స్కి ఇవ్వాలనుకున్న కంపెనీ పెట్టిన దానికి ఒక బీజంలా తయారైంది. సో దట్ ఈస్ ద డిఎన్ఏ ఆఫ్ ద కంపెనీ అని నేను గట్టిగా నమ్ముతాను. అక్కడి నుంచే టు గివ్ అనే ఆ తత్వం మీలో ఉంది కాబట్టి అక్కడ ఇమిడిపోయారు. తర్వాత ఇతర రంగాల్లో కూడా మీరు అంటే మీ వృత్తిపరంగా ప్రవృత్తి ఇంకా కొన్ని ధర్మం అని మన ధర్మం ఇది అని భావించే విషయాల్లో కూడా ఐ థింక్ మీ వ్యక్తిత్వం అయిపోయింది అది. ఒక విధంగా అంతేనమ్మా. ఒక విధంగా వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ వీ గోయింగ్ టు మిస్? లౌడ్ పీపుల్, లౌడ్ కల్చర్, అందమైన భూములు, పొలాలు, ఇవన్నీ వి మిస్, రైట్? అక్కడికి వెళ్ళి సోషల్ సెక్యూరిటీ నెంబర్ దగ్గర నుంచి స్టేటస్ నిలుపుకుంటూ గ్రీన్ కార్డు, ఇల్లు కొనుక్కుంటాం, పిల్లల్ని పెంచటం, ప్రతి ఒక్క ఇమిగ్రెంట్ కథ ఇదే. దెర్ ఇస్ నో అదర్ లైఫ్ సైకిల్, దిస్ ఇస్ ద సేమ్ లైఫ్ సైకిల్. సరే, పూర్వం 15, 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో గ్రీన్ కార్డు వచ్చేది, ఇప్పుడు 30 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పడుతుంది. అయినా కూడా ఆ దేశమే కావాలి. అదొక పెద్ద అచీవ్మెంట్లో ఫీల్ అయిపోతారు కదా. కానీ హానెస్ట్గా చెప్తే మనం అసలు సగం జీవితం అయిపోయేదలికి సాధించింది ఏంట్రా అంటే గ్రీన్ కార్డు. ఒక విధంగా అందరికి నచ్చకపోవచ్చాము, కానీ అదే మీరు ఇక్కడ తల్లిదండ్రులు చూసుకుంటూ, ఫ్రెండ్స్ని చూసుకుంటూ, కల్చర్ చూసుకుంటూ, పల్లెటూరు తనాన్ని చూసుకుంటూ ఇక్కడే బతకొచ్చాము అని ప్రబలంగా నమ్మి వెళ్ళిన వ్యక్తిని నేను. కానీ కొన్ని పరిస్థితుల రీత్యా తండ్రి వెళ్ళాలి అని అన్నప్పుడు వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేనేం మిస్ అవుతున్నాను అని కాన్స్టెంట్గా క్వశ్చన్ వేసుకునేవాడిని. తర్వాత నా పిల్లలు ఏది మిస్ అవ్వకూడదు అని కాన్స్టెంట్గా క్వశ్చన్ వేసుకున్నాను. అప్పటి వరకు నాకు దైవికంగా పెద్దగా ఏమీ తెలియదు. అమ్మ ఉపవాసం ఉంటే నేను ఉపవాసం ఉండేవాడిని, అమ్మని హ్యాపీ చేయాలి కాబట్టి గుడికి వెళ్ళేవాడిని. అట్లాంటి వ్యక్తిని నా పిల్లలు ఆ సనాతన ధర్మం, ఆ రూట్స్, వాటిని మిస్ కాకూడదు, ఈ కంట్రీలోనే ఉంటారు, వెనక్కి రారు, ఇక్కడ పెంచుతున్నాం. ఆల్రెడీ ఇండో అమెరికన్ లైఫ్ వాళ్ళది, ఇంట్లో ఇండియనైజ్డ్, బయటికి వెళ్ళంగానే అమెరికనైజ్డ్. కొంచెం స్ట్రగుల్ ఎంతో స్ట్రగుల్ అండి, ఎంతో స్ట్రగుల్. వాళ్ళకి అర్థమైందా మన పేరెంటింగ్ విధానం వేరు. వాళ్ళు అక్కడ టీచర్ని పేరుతోనే పిలవాలి, మ్యామ్ అంటే వాళ్ళకి ఒక వింత. సో ఇంత కన్ఫ్యూజ్డ్గా పిల్లల్ని పెంచుతున్నాం. ఎట్లా మనం దీన్ని మన కల్చరల్ రూట్స్, మన హెరిటేజ్కి ఏ విధంగా దీన్ని నేను నా పిల్లల్ని పెంచగలను అనే ఉద్దేశంతో ఫస్ట్ టైము సత్యసాయి ఎడ్యుకేషన్ అని ఎవరో చెప్తే వెళ్ళా. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి పిల్లల కోసమని గుడికి, టెంపుల్స్కి వెళ్ళటం, పండగలకి, పబ్బాలకి పొట్టుబాటలు కట్టి తీసుకొని వెళ్ళటం, దండం పెట్టమని చెప్పటం, ఇట్లా నడుస్తున్న టైంలో దైవికంగా మరి ఆయన పిలిచాడో ఏమో తెలియదు, కానీ నాకు పెద్ద రోల్ ఇచ్చారు. రోల్తో పాటు ఆశీర్వచనం ఇచ్చాడు. సో ఎంతో కొంత ఆ మార్గంలో నడవగలిగాం. సో సెయింట్ లూయిస్ టెంపుల్కి మీరు బోర్డులో ఉండడం గురించి, అదే ఆ పెద్ద ఆపర్చునిటీ గురించే మీరు మాట్లాడుతున్నారు కదా సార్. బట్ అంతకుముందు మీరు లేవనెత్తిన పాయింట్స్ మాత్రం అక్షరాల వాస్తవం అండి. అక్కడ ఉండడం, మన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మళ్ళీ అక్కడ కూడా ఇమిడిపోవాలి. పిల్లలకైతే మరీ కష్టం. నేను చాలామంది ముచ్చటపడేదాన్ని అమెరికాలో కొంత చూసిన జీవితం. అందరూ చక్కగా చీరలు కట్టేసుకున్న వాళ్ళు టెంపుల్స్కి వచ్చేవాళ్ళు, ప్రీస్ట్లు కూడా వాళ్ళు మంచి స్నీకర్స్ వేసుకొచ్చేసేవారు, అదే మన నైకీ షూస్ వేసుకొచ్చేసేవారు టెంపుల్స్కి. చలి పైనేమో టర్టిల్ నెక్ టీషర్ట్లు, ఇంకా చలికి ఆగలేరు. బట్ చక్కగా వాళ్ళకి లేకపోతే మిగతా అంతా కూడా చూస్తే మంచి పౌరోహిత్యం చేసేవారని అర్థమయ్యేది. సో అలాంటి అంత ఈజీ విషయం కాదు. అమెరికా జీవితం చాలా ఖుషి అనుకుంటారు అందరూ, లోపల ఎంత సంఘర్షణ జరుగుతుందో. వీటన్నిటికి మించి ఎప్పుడు ప్రతి వ్యక్తికి వ్యాక్యూమ్ ఉంటుందండి. అవును, ఒక వ్యక్తిని మీరు 15 ఏళ్లలో ఎన్ని వెకేషన్లకు వెళ్ళారు అంటే 1-2 చెప్తారు. 15 ఏళ్లలో ఇండియా ఎన్నిసార్లు వెళ్ళారంటే 15 సార్లు వెళ్ళామంటారు. అంటే వాళ్ళ వెకేషనే ఇండియా, అంతే లైఫ్. బికాస్ దట్స్ వాక్యూమ్ వాట్ వీ హ్యావ్. దట్స్ అ వాక్యూమ్. ఆ 15 రోజుల్లోనే వచ్చేసి అన్నీ చూసేయాలి, అన్నీ తినేయాలి, అందరినీ కలిసేయాలి, మళ్ళీ గిఫ్ట్లకు పట్టరావాలి, అందరికీ చూపించాలి అది. సో బట్ సార్, మీరు మెటీరియల్గా చాలా పెద్ద జంప్ అని చెప్పచ్చా? మీరు కొంచెం సామాన్య కుటుంబం నుంచి వచ్చారని విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్? అవునా సార్, అంతేనా? బట్ అక్కడికి మాచర్ల దగ్గర చిన్న ఊరు నాన్నగారు వాళ్ళది. ఆయన నర్సరావుపేటలో చదువుకొని చెన్నై విజయవాడలో జాబ్ స్టార్ట్ చేసి
మమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే బడ్జెటెడ్ ఫ్యామిలీ, ఇద్దరు అక్కలు నేను చదివించటం కానీ ఏదైనా వెరీ ప్రిన్సిపల్డ్ అండ్ వెరీ నాన్ కరప్టెడ్ ఆఫీసర్ కింద మంచి పేరు సంపాదించుకున్నారు. ఒక విధంగా హీరో కింద చూస్తారు ఇప్పటికి. ఆయన 86 ఇప్పుడు. ఇవాళకి కూడా చాలామంది ఆయన దగ్గర పనిచేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇంటికి వచ్చి ఆయన్ని కలిసి వెళ్తుంటారు. సో అది పెద్ద బ్లెస్సింగ్ నాకు తెలిసి. ఎందుకంటే 60 years 62కి రిటైర్మెంట్ అయినాక ఎవరు పట్టించుకోరు. పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నోళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు చూశాను నేను. చైర్మన్లుగా NMDCకి అట్లా ఉన్నోళ్ళు కూడా పోస్ట్ రిటైర్మెంట్ లవ్లీ లైఫ్, ఆ కలర్ఫుల్ లైఫ్, ఆ మీటింగ్స్ అదంతా ఉండక చిన్నగా నేను వాల్యూ లేదా అని. బట్ మా నాన్నగారికి ఉన్న అదృష్టం ఏంటంటే 87 స్టిల్ పీపుల్ కమ్ అండ్ మీట్ హిమ్, యూనో దే ఆల్ ట్రీట్ హిమ్ యాజ్. సో ఆయన దగ్గర కొద్దిగా నేర్చుకునే అదృష్టం నాకు కలిసింది. తర్వాత వైల్ మై చైల్డ్హుడ్ టు టీనేజ్ టు అడల్ట్ I met lot of good people, great people. I've learned by observation. So ఇవన్నీ ఒక అంటే పుస్తకాలు చదివితేనే అవుద్ది అని, ఒక IIT IIMలకి వెళ్తేనే అవుద్ది అని నేను గట్టిగా నమ్మను. సొసైటీ చాలా నేర్పించుద్దని నేను నా నమ్మకం. అందుకని ఇంటికి కూడా ఎంత ఎక్కువ మంది వస్తే, ఎంత మంచి వాళ్ళు వస్తే అది సత్సంగని. సో మా ఇంటికి కూడా నాకు అదొక అలవాటు కింద పెట్టాను. అదే ఆశీర్వచన బలంతో ఏ రోజు మేము నలుగురమే భోజనం చేసిన రోజు ఉండదు మాకు. సెయింట్ లూయిస్లోనా? ఓహో, అమెరికాలో కూడా. అమెరికాలో రోజు మీరు సెయింట్ లూయిస్ వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు. అయితే ఇంట్లో 10 మంది చేయగలిగిందే ఆ పూట అవ్వదు అనే విధంగా నాకు అదృష్టం ఇచ్చాడు దేవుడు. అయితే మంచి మీ వంటిలో అయితే కళకళలాడిపోతుంటుంది మీ ఆవిడ వంట చేసి రోజు. అక్కడ తెలుగు భోజనం కోసమే తప్పించిపోతూ ఉంటారు కదా సార్ అందరూ. అసలు ఎక్కడున్నా జిహ్వ చాపల్యాన్ని మించింది లేదు. ఆ తిండి కోసం అందరం ఆనందభరితంగా ఎదురు చూస్తుంటాం. అట్లాంటిది అమెరికాలో తెలుగు తిండి, రుచికరమైన తిండి అంటే ఎంత దూరమైనా వెళ్తాం. సార్ ఇప్పుడు మీరు టెక్నాలజీ రంగంలో అంత విజయం సాధించి చాలా సంపాదించుంటారు. బికాజ్ ఒక గోల్డెన్ పీరియడ్లో వెళ్ళిన వాళ్ళు ఉద్యోగస్తులే సంపాదించారు. అందులో మీరు ఒక కంపెనీ వ్యవస్థాపకులు అంటే వాట్ డిడ్ దట్ మనీ మీన్ టు యూ? ఆ మెటీరియల్ సక్సెస్ చూసాక మనసులో ఏమనిపించింది సార్ ఫ్రాంక్గా? ఎక్సలెంట్గా అదైతే కావాలండి. మానిటరీ సక్సెస్, ఫినాన్షియల్ సక్సెస్ ఈజ్ నీడెడ్. ఎండ్ ఆఫ్ ద డే మనం రేపు బిల్స్ కట్టాలి అని వరితో పొందుకున్న దానికంటే ఓ 10 ఏళ్ళు నేను బిల్స్ కట్టేదానికి నేను ఆలోచించక్కర్లేదు, అంత రిపాజిటరీ నా అకౌంట్లో ఉంది అని ఇచ్చే మెంటల్ పీస్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా. అది కాక తరువాత ఏంటి? ఓకే, దట్స్ ఎ ఫిగర్. మీరు 4 మిలియన్ బ్యాంక్ అకౌంట్లో పెట్టేసి అన్నీ జరిగిపోతూ ఉంటాయి అని అనుకుని బతికే యోగం వచ్చిన తర్వాత ఏంటి అని అంటే నా ఉద్దేశంలో అసలు ఆస్తి ఒక కమ్యూనిటీని సంపాదించుకోండి. అది ఎలా జరుగుద్దంటే సోషల్ యానిమల్గా క్రియేట్ చేయబడిన మనం చాలా డిజైర్స్, చాలా వివిధ రకాల ఆలోచనలతో ఉంటాం. ఒకడు స్వార్థంతో దగ్గరికి వస్తాడు, ఒకడు మంచితో వస్తాడు, ఒకడు ఏదో ఒక విధంగా వస్తుంటారు. మన జాగ్రత్తతో మనం ఉండి మనం నలుగురిని సంపాదించుకోవటం పెద్ద ఆస్తి అని నేను గట్టిగా నమ్మే వ్యక్తినండి. ఆ పోకడలో మంచి చెడు తెలియాలి. మనం తెలియక చెడునే పట్టుకుంటూ వెళ్తే నీ దగ్గర ఎంత రిపాజిటరీనో అని అది కరిగిపోతుంది. సో మెటీరియలిస్టిక్ అనేది బేస్ లైన్, బట్ దట్ క్యాన్ బి ఏ పర్మనెంట్ లైన్. అది నా ఒక పాయింట్ అయ్యాక మదనం మొదలవుతుంది కదా, అసలు ఎందుకు పుట్టాం మనం ఏమిటని మీకు అలా మొదలైందా? ఉంటుందండి, అందరికీ. సో వాట్ వాజ్ యువర్ ఆన్సర్ సార్ వెన్ యూ, బికాజ్ మీరు సహజంగా అంటే కొంత దైవభక్తి ఉన్నా కూడా ఇందులోకి తీసుకురాబడ్డట్టు ఉంది మీ పరిస్థితి చూస్తే. అంటే మెల్లిగా మీరు ఒక కమ్యూనిటీ ఏర్పడడం, ఒక సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్ బాధ్యతలు మీపై రావడం అన్ని. బట్ అప్పుడు మీకు ఫిలాసాఫికల్గా ఏం స్ఫురించింది కనెక్షన్ టు లైఫ్? అసలు ఈ నిమిషం మనం వెళ్ళిపోవాలంటే హ్యాపీగా మన వెనకాల ఏం సాధించాం అనుకుంటే అది చాలండి. అంతేనా? కనీసం యూ హ్యావ్ బిల్ట్ ఎ రెజ్యూమే ఆఫ్ యువర్స్. నేను ఇది చేయగలిగాను, ఇది చేశాను అనేది ఒక 10 పాయింట్లు మన కళ్ళ ముందు మెదిలితే అసలు బాత్తో పోం. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ నాకు ఎగ్జిట్ అండి, ఎగ్జిట్ ఫ్రమ్ లైఫ్. ఆ రోజున మనం ఎకానమీ క్లాస్లో నుంచొని ఏలాడతా భోగిలో వెళ్ళటం ఇష్టం లేదు. మన కోసం స్పెషల్గా ప్రైవేట్ జెట్ ఇప్పుడు ఉన్నా లేకపోయినా పైకి మాత్రం ప్రైవేట్ జెట్లో కంఫర్ట్తో ఆయన దగ్గరికి వెళ్ళాలి అని. ఎగ్జిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరి దగ్గర మనం ₹1 అప్పు లేకుండా, ఒకళ్ళకి అన్యాయం చేసాం అనకుండా వెళ్ళాలి అనే తపన. అలా అని నేను
నిలబడుతున్నానా చేయగలుగుతున్నానా తెలియదు కానీ బట్ అదైతే తప్పున. సో ఎగ్జిట్ మాత్రం ఇట్ షుడ్ బి ఆల్వేస్ గ్రాండ్. ఎంట్రీ మన చేతుల్లో లేదు, ఎగ్జిట్ మన చేతిలో ఎగ్జిట్ మన చేతుల్లో ఉంది. ఇది ఒక కొత్త విషయం సార్, వీఆర్ లెర్నింగ్ టుడే. కాదు స్వప్న గారు, మీరే చెప్పండి. ఎగ్జిట్ ఆల్వేస్ షుడ్ బి వెల్. ఇచ్చే చెయ్యి ఇలాగే ఇస్తూ పైకి వెళ్ళిపోయామంటే అంతకంటే ఏం కావాలండి. సో దానికి కావాల్సినట్టు మీ పరిస్థితులు, మీకు మీ మోస్ట్ కీలకమైన టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది సార్ మీ కంపెనీలో ఎక్స్పాన్షన్కి, నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని? బాగా మంచి క్వశ్చన్ మేడం. అసలు నా కంపెనీ ఉందని కానీ, నాకు ఎంప్లాయీస్ ఉన్నారు, దేవుడి వల్ల మంచి క్లయింట్లు ఉన్నారు, చక్కగా నేను ఎదుగుతున్నాను అనేది ఎవరికీ తెలియదు. నేను ఇండియా క్యాప్టివ్ సెంటర్ ఇండియాలో హైదరాబాద్ ఫస్ట్ పెట్టాం. 7 ఏళ్ళు నేను CEO అని కూడా తెలియదు. క్లయింట్ పంపించిన రిప్రజెంటేటివ్గా వచ్చేవాడిని హైదరాబాద్ ఆఫీస్కి. వాళ్ళల్లో మమేకమై వాళ్ళతో పనిచేస్తూ వాళ్ళతో తిరిగా. అది చాలా తప్పు అని చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇండియాలో అలా నడవదు, హైరార్కీ ఇంపార్టెంట్, నువ్వు ఎవరో తెలియాలి అని. నాకు అది ఇష్టం లేదు, ఫ్లాట్ ఆర్గనైజేషన్ అని నడిచాను. ఎలా బయటపడింది అంటే తానాలో NTR గారి చిత్రపటం విలాస్ నాయక్ వేశారు. ఆ రోజు అది ఆప్షన్, నేను హాస్పిటాలిటీ చైర్గా ఆప్షన్ పెట్టమన్నా. 1500 5000 తానా బోర్డుకి వస్తే ఎక్కడో చోట అని. అది ఆల్మోస్ట్ $55,000 ఆప్షన్కి వెళ్ళి దాకా పోటీ పడ్డాం. అది నేను కొన్నాను. అప్పుడు చాలామంది ఎవరి రజనీకాంత్ ఏమిటి, అప్పటి వరకు రజనీకాంత్ నింపాది నిదానం ఈ టైప్లో ఉంది ఇష్టపడేవాళ్ళే, కానీ నాకు కంపెనీ ఉంది నేను చేస్తున్నానని తెలియకుండా బతకడానికి ఎక్కువ ఇష్టపడ్డా. మీరు అడిగిన క్వశ్చన్లో రెండోది కీలకమైన మలుపు ఎప్పుడంటే అది వచ్చిన తర్వాత విలువ, డబ్బుకు ఉన్న విలువ ముందొచ్చింది, తర్వాత రజనీకాంత్ ఆర్ ఎనీవన్. ఇక్కడ కూడా ఎంతోమంది దగ్గరికి వెళ్తే వాళ్ళ సక్సెస్కి ఉన్న పేరు చెప్తారు కానీ వాళ్ళ గురించి ఏం చెప్పరు. కామన్ అయిపోయింది, అది లైఫ్ నార్మ్ అయిపోయింది, డెసిగ్నేషన్ అయిపోతుంది. అవును, ద డెసిగ్నేషన్ ప్రిసీడ్స్ యూ ఆర్ సూపర్సీడ్స్ యూ, ఐ వుడ్ సే. మీ తాతగారు బడి కట్టించారు, గుడి కట్టించారు అనేది ముందు చెప్పేవాళ్ళు, ఇప్పుడు అది చెప్పట్లేదు. అది మార్పు. రెండోది నాకు కీలకమైన మార్పు, టెంపుల్లోకి అవసరార్థం నేను వెళ్ళాల్సింది. టెంపుల్కి $4 million దాకా అప్పులో పడ్డాం ఎక్స్పాన్షన్లోకి వెళ్ళి. ఆ టైంలో బలవంతంగా ఒక 3-4 నాకు కావాల్సిన వాళ్ళు, నువ్వు రావాలి తప్పదు అని. సరే చూద్దాం మనం ఏమైనా చేయగలుగుతామో అనుకుని వెళ్ళాము. అసలు అంత ఎప్పులు ఎందుకు అయ్యాయి సార్, ఒకసారి చెప్పరా, మాకు బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఏం లేదమ్మా. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే పక్కన ఒక 4 ఎకరాలు స్థలం వస్తుంది, దెన్ ఒక 40,000 square foot కన్వెన్షన్ హాలు, ఒక 20-25 క్లాస్ రూమ్స్ కట్టాలి, క్యాఫెటేరియా కట్టాలి, నీడ్స్ అనమాట. దీస్ ఆర్ ఆల్ డిజైర్స్ ఫర్ ఎ కమ్యూనిటీ అండ్ నీడ్స్. సో అవి కట్టాలని వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా రిజర్వ్స్ అయిపోయి మనకి అప్పులు పుడతాయి. అవును. సో వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా మూల విరాట్ శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయన్ని తీసుకెళ్ళి బ్యాంకులో కుదవ పెడతాం ఏంటి, ఇది నచ్చలేదు. కుదవ పెడతామంటే మరి లోన్కి వెళ్తే కుదవ పెట్టినట్టేగా. ఆ మాట చాలా మందికి నచ్చలే. ఏముంది, ప్రాపర్టీ పెడుతున్నాం, లోన్ తీసుకుంటాం, రీపే చేస్తాం అన్నారు. అది అసలు ఛాన్సే లేదు. కుదవ పెడతామనే మాటే వినడానికి కష్టంగా ఉంది. సో అలా వెళ్ళాల్సి వచ్చింది లోపలికి. వెళ్ళి సంవత్సరం లోపు బ్యాంకులోంచి బయటికి తీసుకొచ్చాం పరిపూర్ణంగా. ఇవాళ మేము మేబీ వన్ ఆఫ్ ద టాప్ 5 స్ట్రాంగెస్ట్ ఫినాన్షియల్లీ సౌండ్ టెంపుల్ ఇన్. మీరు చెప్తుంటే ఐమ్ గెటింగ్ గూస్ బంప్స్. యుఎస్లో. దట్స్ గ్రేట్ సార్. ఎలా చేశారు సార్, వాట్ డిడ్ యూ డూ? ఏం లేదమ్మా, ఇప్పుడు మన ప్రాబ్లం, మన ఇంటి ప్రాబ్లం మనదే అయినప్పుడు దానికి సొల్యూషన్ చాలా కష్టం. సొసైటల్ ప్రాబ్లము కమ్యూనిటీలో ఉన్న అందరిదే అయినప్పుడు దట్ బికమ్స్ ఈజీ. నేను బలంగా నమ్మా. ఈ ప్రాబ్లమ్ని బయటికి తీసుకెళ్ళి చెప్పడానికి, గ్రౌండ్ రూట్స్కి తీసుకెళ్ళటానికి, గ్రౌండ్ రూట్ ఫండింగ్ తీసుకురావటానికి ఏం చేయొచ్చు అని 2-3 నెలలు తపన పడి స్ట్రాటజీ లేఅవుట్ చేసి నా సమస్య వాళ్ళ సమస్య కమ్యూనిటీ సమస్యగా మనం మార్చగలిగాం. అందరు ముందుకు వచ్చారు. ఓవర్ నైట్ 1.7 million ఇచ్చారు. ఓవర్ నైట్ 2018లో. ఇక అక్కడి నుంచి వాళ్ళు చూస్తున్న ప్రోగ్రెస్ కానీ, డెవలప్మెంట్ కానీ, డివోషనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ, న్యూలీ ఇంట్రడ్యూస్డ్. ఇప్పుడు ధర్మకర్తల పని ఏంటండి, యు గివ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, డివోషనల్ ఎక్స్పీరియన్స్ టు ద డివోటీ. అంతకుమించి వేరేదేం లేదు. అవును. సో కాన్స్టెంట్గా
ఒకళ్ళు శివుడికి కనెక్ట్ అవుతారు, ఒకళ్ళు వెంకటేశ్వర స్వామికి కనెక్ట్ అవుతారు, ఒకళ్ళు అయ్యప్పకి కనెక్ట్ అవుతారు. హౌ డు వి డిజైన్? సో కంటిన్యూస్గా ఐ మేక్ వర్క్షాప్స్, ఐ సిట్ విత్ పీపుల్ విత్ డిఫరెంట్ కమ్యూనిటీస్, డిజైన్, అండ్ వీ ఇంట్రడ్యూస్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ ద కమింగ్ ఇయర్. క్యాలెండర్లో అన్నీ పబ్లిష్ చేసి అలా చేయబట్టి ఏమైందంటే, పూర్వం దశావతారాలు పూజలు పెట్టాం, 10 రోజులు అన్ని అలంకారాలకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం, జనం వస్తారా, స్నో పడబోతుంది వస్తారా అనే ఆలోచనలు ఉండే 7-8 ఏళ్ల క్రితం. ఇప్పుడు అసలు నాకు జనం వస్తారా, డివోటీస్ వస్తారా అన్న ఆలోచన లేదు. ఎవ్వరూ ఆపలేని విధంగా వాళ్ళు వచ్చి అంత అనుభూతి పొంది వెళ్తున్నారు. సో దట్ హ్యాస్ గివెన్ మీ ద ఇమ్మెన్స్ ప్లెజర్, టు బి హానెస్ట్ విత్ యూ. ఎంత స్ట్రాటజిక్గా మీ ఐటీ అనుభవం, మీ స్ట్రాటజిక్ బ్రెయిన్ అంతా కూడా ఆ స్వామి అలా ఉపయోగించుకొని అంటారు కదా సార్, నాహం కర్త హరిః కర్త అని. అలాగా మిమ్మల్ని ఒక మాధ్యమంగా ఎంచుకుని అవును, ఎంత గొప్ప, ఇంతకంటే డివైన్ ఎక్స్పీరియన్స్ ఏముంటుంది సార్. అవును. అండ్ ఆయన అపర కుబేరుడు, అపరకు ఆయనది పెట్టే చేయి కానీ వచ్చి అందరూ వచ్చి రైట్ రాయల్గా వేసి వెళ్ళాలి అక్కడ, మొత్తం హుండీలో వేయడము, సమర్పించుకోవడం. ఆయన పేరు పెట్టుకొని తలచి ఏ కార్యం మొదలు పెట్టుకున్నా, డివోషనల్గా కానీ పర్సనల్గా కానీ, ఐ హావెంట్ సీన్ డిఫీట్. డిడ్ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ సార్? అంటే పర్సనలీ చాలామందికి జల్లు అంటే కోఇన్సిడెన్సెస్ అని కొంతమంది అంటారు, కానీ నమ్మకం ఒక లెవెల్ దాటిపోతే, లాజిక్ని మించిపోతే అది కోఇన్సిడెన్స్ కాదు, ఖచ్చితంగా ఒక కమ్యూనికేషన్ అనిపించే ఎక్స్పీరియన్సెస్ అందరికీ అవుతాయి. నాకు పర్సనల్గా ఆయన కళ్ళల్లో రావటం, కనబడటం ఇట్లాంటివి ఏం తెలీదు. కళ్ళు చెమరుస్తాయి ఎప్పుడైనా ఒక్కడిని కూర్చొని ఆయన చూస్తున్నా, మాట్లాడినా ఒక అద్వితీయమైన భావన కలుగుద్ది. అదే హైట్స్ అనిపిస్తుంది. శరణాలు చెప్తున్నా, లేకపోతే ఏమన్నా ఆయన గురించి మాట్లాడుకుంటున్నా ఒక గొప్ప అనుభూతికి వెళ్తాను. అలాగే స్పిరిచువల్గా మాట్లాడటానికి మీకు సమాజంలో ఎక్కువ మంది దొరకరు. అవును, మీరు హీరోయిన్స్ గురించి మాట్లాడాలన్నా, పాలిటిక్స్ మాట్లాడాలంటే ఆ హాల్లో ఉన్న మొత్తం ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు. బట్ మీరు స్పిరిచువల్గా మానవతా దృక్పథం, హ్యుమానిటేరియన్ ఈ టాపిక్స్లోకి వెళ్ళంగానే సత్సంగం అది మీకు చాలామంది దొరకరు. అవును, చాలామంది దొరకరు, చాలా రేర్గా దొరుకుతారు. మీరు వాళ్ళతో ఎన్ని గంటలు మాట్లాడారో మీకు తెలియదు. ఆ మాటలు 2-3 గంటలు అయిపోయే లోపు మీది కళ్ళు ఎన్నోసార్లు చెమరుస్తాయి. అలాంటి అనుభూతులు నాకు వచ్చినాయి చాలా. అది ఆ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్. అన్నమాచార్యులు రాశారు కదా సార్, మరువను ఆహారంబును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము, మాధవని మాయా అని. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది అని ఆయన ఎంత ఊహించి స్ఫురించి రాశారో. అది కానీ మీకు దొరికారు అయితే మంచి ఫ్రెండ్స్ అయితే ఇలాగా సత్సంగం కోసం సార్. ఇక్కడ ఇండియాలో ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఇప్పుడు మాట్లాడుకున్నా, వేరే వాళ్ళ కష్టం మాట్లాడినా మా కళ్ళ నీళ్ళు వస్తాయి. సో దట్ వే ఎమోషనల్లీ సెన్సిటివ్. And looking at that, my kids are also now very emotional, sensitive, quotient. Connected. They know how to give. మా చిన్న బాబు అయితే ఒక వారం అయ్యప్ప మాల పెద్దకి వేసుకుంది కదా, నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ చేయి, రేపు 10 years తర్వాత చేయటాకు ఉండదు, up to 50 ఆలోచిస్తావా అంటే ఏం చేయకూడదు అంది. ఇట్లా ఫోర్క్ లెగాలి ఇట్లా అంది. ఓ మై గాడ్, యూ వాంట్ టు ట్రబుల్ మీ అంది. పైకి వెళ్ళి ఒక 5 నిమిషాలు స్నానం చేసి వచ్చి, ఓకే ఐల్ ట్రై ఫర్ 1 week అంది, 2 weeks అంది, 6 weeks అంది. ఆ టైంలో మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, మా అమ్మ దగ్గరికి వెళ్ళి, నేను నాన్నతో శబరిమల వెళ్తానంది. మై వైఫ్ వాస్ క్రైయింగ్. ఇక్కడే పుట్టి పెరిగినా కూడా వాళ్ళు ఎమ్మటే, అమ్మో హైజీన్ లేదు, అది లేదు, ఇది లేదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంది. నేను రూట్స్ మర్చిపోయావు, అక్కడే పుట్టాం, అక్కడే పెరిగా, విల్ టేక్ సమ్ ఎక్స్ట్రా కేర్, ఏం లేదు వస్తానంటే తీసుకెళ్తాను అని. సో పెద్ద బాదం వితౌట్ సాక్స్ మా గ్రూప్లో తను కూడా నడిచి ఆల్ ద వే శబరిమల వచ్చి, అయ్యప్పని చూసి, తిరుమల వచ్చి, తిరుమలలో స్పెషల్గా మరి దేవుడిచ్చిన అదృష్టం ఏమో 5 నిమిషాలు మొత్తం వర్ణిస్తా ప్రీస్టు, చిలక, అమ్మవార్లు ఎక్కడుంటారు అంతా చూపించిన పాపకి. అట్లా ఎన్ని దివ్యమైన అనుభూతులు వీటికి. మన నమ్మకం అది. నమ్మనోడికి వేరుగా వింతగా ఉండొచ్చు, బట్ నమ్మినోడికి అదొక అద్భుతమైన ఆనందం అండ్ జాయ్ అండ్ ఇన్నర్ పీస్. గ్రేట్ సార్. ఎంత వయసు సార్ పిల్లలకి ఇప్పుడు? ఇప్పుడు పెద్ద పాప మెడిసిన్ ఫైనల్ ఇయర్ అయిపోయిందంటే, రెసిడెన్సీ రేపు మార్చ్లో మ్యాచింగ్, మహతి పేరు. చిన్న పాప ప్రణతి, నాన్నగారు పెట్టారు. ప్రణతి ఇప్పుడు 11th grade,
సో ఇద్దరు కూచిపూడి, ఇద్దరు గంధర్వగానం చేస్తారు, భజనలు చేపిస్తారు. ఆహా, అయితే మీరు మొత్తం అంటే ధర్మం, మన సంస్కృతి, సంప్రదాయం అదే అన్నిటినీ సంపాదన అలాగ అండి. అక్కడ అదే మిస్. సంపాదన. వేరే దేశంకి వెళ్ళి ఆ విధంగా పెంచుకోగలిగాం. రోజు పొద్దున్న సాయంత్రం నాన్న ఏ దేశంలోనా ఫేస్ టైం చేయాల్సిందే, మాట్లాడతారు. సో అదే అదే ఆస్తి అండి. డబ్బులు అది వేరు. మనం కరెక్ట్. సామాజికంగా బతకాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి కష్టపడి చేస్తాం. బట్ అసలు ఆస్తి అదే లాస్ట్కి, నా ఉద్దేశం అంటే. చాలా ఎక్సలెంట్. అసలు అంటే ఒక్కొక్కటి మీరు చెప్తుంటే మనసులోంచి పొంగుతున్న మాట సార్ అది. ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అవుతున్న టైంలో ఇప్పుడు చైర్మన్గా మీరు కొనసాగకపోవడానికి ఏమైనా, అంటే దానికి ఏమైనా టర్మ్ ఉంటుందా సార్? యాక్చువల్గా టర్మ్ 3 years అండి. అండ్ అనదర్ 3 years we can. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ అండ్ ఆల్. కానీ నాకు భగవత్ కృప, ఆ కమ్యూనిటీని నా మీద పెట్టుకున్న హోప్ కానీ ప్రేమ కానీ, నాకు నేను పక్కకు వచ్చి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని ముందు పెట్టి నేను వెనుక ఉండి చేస్తున్న ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవుతుంది. అయినా సెయింట్ లూయిస్ వరకు నేను ఉన్నా లేకపోయినా దే అట్రిబ్యూట్ ద గుడ్ టు మీ, దే అట్రిబ్యూట్ ద బ్యాడ్ టు మీ. ఇది బాగా జరిగింది అంటే రజనీ గారు, బాగా జరగలేదు అన్న రజనీ గారు. ఇక పదవిలో ఉన్నామా లేదా తెలియదు. ఫండ్ డ్రైవ్ అయినా రజనీ చేయాల్సిందే, కాఫెటేరియా ప్లానింగ్ అయినా, ప్రీస్టల్ ప్లానింగ్ అయినా, ఏదైనా అట్లాంటి అదృష్టం కమ్యూనిటీ ఇచ్చింది. ఎందుకంటే కమ్యూనిటీ ఇవ్వదండి. కొద్దిగా గ్రోత్ ఉన్నప్పుడు జలసీనెస్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటాయి ఎక్కడైనా, యూనో. అలా ఏమీ లేకుండా అందరూ కలిసి నన్ను వాళ్ళ మనిషి కింద ట్రీట్ చేశారు. అదే పెద్ద అదృష్టం. ఆ ఊరు వరకు నాకు నా అనుకున్నంత మంది ఉన్నారు. వాళ్ళ మనిషి కాదు సార్, మీరు ఆయన మనిషి. అదృష్టం అండి. బాగుంది సార్. ఈ దాతృత్వం అనేది, అంటే మనం ఇచ్చే గుణం అందరిలో ఉంటుంది, ఏదో ఒకటి చేస్తారు. కానీ మీరు అడాప్ట్ చేసిన ప్రాజెక్ట్, ఐ థింక్ HIV బారిన పడిన పిల్లలకి మీరు అంత స్కూల్ని అడాప్ట్ చేసుకోవడం ఒకటి, ఒక చాలా ఇట్స్ అ వెరీ హార్డ్ రియాలిటీ. అంటే ఒకవైపు ఇక్కడ ఈస్థెటిక్స్, ఒకవైపు ఫైనర్ థింగ్స్ ఆఫ్ లైఫ్, ఆర్ట్, కల్చర్, ఇదంతా ఒక ప్రపంచం. అక్కడికి వెళ్ళేసరికి డిప్రెషన్ వచ్చేస్తుంది. ఈ ప్రపంచం కూడా మన లైఫ్లో ఒక భాగం అని. సో ఆ కాజ్ మీకు అసలు ఎలా కనెక్ట్ అయ్యారు సార్ మీరు? ఒకటి, పిల్లలకి వాళ్ళు ఎంత అదృష్టవంతులో తెలవాలి అనేది నా ఇప్పుడు ఒక అభిలాష. ఇవాళ పాపకి జీ వ్యాగన్ కావాలంటే జీ వ్యాగన్ ఇచ్చేస్తాను, ఏది కావాలంటే అవి ఇస్తున్నాం. వాటితో పాటు అవి ఎంత కష్టపడితే వచ్చినవి, ఎంతమందికి లేవు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి తెలియాలని చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడల్లా అనాథాశ్రమాలకి ఆగ్రా తీసుకెళ్ళటం ప్రోగ్రాము, కేరళ తీసుకెళ్ళటము ప్రోగ్రాము, తిరుపతి అయితే డెఫినెట్, షిరిడి అయితే డెఫినెట్. అలా ఉన్నా కూడా ఈ ఆశ్రమాలకు తీసుకెళ్ళి పిల్లలిద్దరిని వాళ్ళ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వమని ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళతో కలిసి భోజనం చేయటం. ఇది 2007-8 నుంచి స్టార్ట్ చేశాను. అయ్యో బాబు, ఎవరు చేస్తారండి ఇవన్నీ? సో అలా చాలా ఆశ్రమాలకు వెళ్ళారు పిల్లలు, వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. నెక్స్ట్ ఈ శారద మార్టూర్ దగ్గరది మా నైబరు డాక్టర్ గారు, ఆయన అనాథ. ఆయన ఒకరోజు వచ్చి, నువ్వు టెంపుల్కి ఇంత చేస్తున్నావు, లేని దేవుడికి ఇంత చేస్తున్నావు, ఉన్న పిల్లలకి చేయలేవా అంటే, అసలు ఇచ్చేదే ఆ లేని దేవుడు, ఆ లేని దేవుడు ఇచ్చిందే మనం ఉన్న పిల్లలకి పెట్టగలుగుతున్నాం అని నా బయోగ్రఫీలో నేను ఎప్పుడు చెప్పలేదు, ఇది ఇంతమందికి చేస్తున్నాను అని చెప్పి అయితే నాకు కూడా అని అంటే, సరే అని అది ఒక బాధ్యతగా తీసుకొని పదవి ఎన్నిటికి దూరంగా ఉంటాను, వెనక నుంచి చేస్తామని ఒక బిల్డింగ్ కడతానికి జమినీ ముందుకు వచ్చి అట్లా ఆ వరుసలో పిల్లలు అక్కడున్న 40, 50, 60 మంది పిల్లలు ఆ టైంలో వాళ్ళతో పొద్దున్నుంచి సాయంత్రం దాకా మాట్లాడి మా చిన్న కూతురు వచ్చి ఒక కాగితం ఇచ్చింది. ఎవ్రీబడి వాంట్స్ టు సీ అబ్దుల్ కలాం సార్ అని పెట్టింది. డూ యూ నో హూ ఈజ్ అబ్దుల్ కలాం అని అంటే, యా ఈజ్ అ పైలట్, ఈజ్ ఫ్రమ్ ఇస్రో అంది. సో అట్లా స్టార్ట్ అయిన కాన్వర్జేషన్. నేను వాళ్ళ ఆఫీస్తో started communicating and finally they accepted to come to Martyr. సో మిత్రమండలి కానీ జమినీ కానీ అందరం కలిసి అక్కడే ఉండి 2000 మందితో అబ్దుల్ కలాం గారు అక్కడ ఉన్న 160 మంది HIV కిడ్స్ వాళ్ళందరితో ఒక ఈవినింగ్ మాకు గడిపే అదృష్టం
సత్ప్రవర్తన, పిల్లలు అవన్నీ చూస్తే జమున ఇచ్చిన కానుకగా నేను భావిస్తాను. సో ఇట్లా చాలా అనుభూతులు స్వప్న గారు, దేవుడిచ్చినవే. నేను చేసినయో ప్లాన్ చేశాను. నేను చాలా సబ్మిసివ్ పర్సన్. ఇవాళ మీరు పిలిచినా కూడా నాకు పొద్దుటి నుంచి కాళ్ళు అంతా. సో ఎనీవే, ఇట్స్ గాడ్స్ గివెన్ గిఫ్ట్. అండ్ kids thoroughly enjoy. They watch me what I do, so they want to go into those footsteps. They are also big givers. సో సంపాదన లేని రోజుల్లో కూడా స్వప్న గారు ఎవరన్నా వస్తే ఖాళీ చేతులు పంపకూడదు అని చెప్పి, అది 2 రకాలు. ఒకటి ఫాల్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనండి, నేను ఇవ్వలేకపోవటం ఏంటి అనే ఫాల్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అవనివ్వండి, లేదా ఆ కార్యం నా వల్ల ఆగిపోద్దా అనే భయంతో. కానీ ఇంతవరకు నో చెప్పి పంపించింది అయితే లేదు. అలా వెలమారిపోతే నేను అదృష్టవంతుడిని. కానీ అంటే అప్పుడు మీరు, మనకు చాలామందికి దేవుడితో కనెక్షన్ ఏంటంటే, మన సమస్యల నుంచి మనని బయటికి పడేసేవాడు దేవుడు అని కొంతమంది, లేదు మన అసలు పుట్టించి మన సర్వానికి అన్నిటికీ కష్టాలు నష్టాలు మంచి చెడు అన్నిటికీ ఆయనే అని కొంతమంది. మీకేంటి సార్, వాట్ ఈస్ యువర్ కనెక్షన్ టు గాడ్? నమ్మకం ఉండొచ్చు, ఆయనే ఇస్తారు, ఆయనే తీసేసుకుంటారని. అలా అయితే నమ్మిన ప్రతి భక్తుడు ఎలాన్ మస్క్ కావాలి, లేకపోతే వారన్ బఫెట్ కావాలి. అందరూ నమ్ముతారుగా. అవును, అంతే కదా. వాళ్ళల్లో వేలల్లో కొద్దిమందే బిలియనీర్స్ అవుతుంది. సో నమ్మితే ప్రేమిస్తే మనకు వస్తుంది అనేది అసలు భక్తి కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకొక డాక్టర్ గారు మా ఇంటి పక్కన ఉంటారు. నేను ఆయన ఒక మెంటర్ కింద చూస్తాను. పాకిస్తానీ సాయిల్ మీద పుట్టిన హిందువు కుటుంబం, కష్టాల్లో పెరిగి యుఎస్ వచ్చి ఆర్థోపెడిక్ సర్జన్, అత్యంత అద్భుతమైన వ్యక్తి. టెంపుల్లో బాలవిహార్ మొత్తానికి మూల విరాట్. మొత్తం వందల వేల మంది కిడ్స్కి గత 15 ఏళ్ల నుంచి భగవద్గీత కానీ అమ్మవారి శ్లోకం అసలు నేర్పంది లేదు. వాళ్ళకు క్యారెక్టర్. ఇవాళ ప్రాక్టీసింగ్ మెడికల్ డాక్టర్స్ కూడా ఆయన దగ్గర కౌన్సిలింగ్కి వెళ్తారు. ప్రతిరోజు 8-10 మైళ్ళు పరిగెడతాడు. స్నో రోజు, వర్షం రోజు. అంత మంచి వ్యక్తి, సాత్వికుడు, అంత సాత్వికాహారం తీసుకుంటాడు. అంత మంచి వ్యక్తిని నేను నా జీవితంలో చూడలే. మొన్న మార్చిలో నీకుతో పన్నుంది, ఒకసారి కలవాలి అంటే వెళ్ళాను. ALS అని న్యూరలాజికల్ డిసార్డర్ అంట. సో ఆయన చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ఇంటికి వచ్చి గూగుల్ చేసి ఒక 2-3 రోజులు నా కళ్ళు ఆగలేదు. న్యూరలాజికల్ డిజార్డర్ మహా అయితే 1 to 2 years కండెన్స్ అయిపోతూ ఉంటారు. లాస్ట్కి 16-15 kgs వెళ్తారు. వాయిస్ ఉండదు. అంటే చెప్పొచ్చో లేదు ఇట్లాంటి సభలో. అది విన్నాక మనిషిని కాలేకపోయా. ఆయన ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ కట్టాలని ఆయన వెళ్ళిపోయే లోపు. సో నాకు చేతనైనంత మా గురువుగారు అడిగారు, నేను సాయం చేస్తున్నా. మొన్నే ఫండ్ రైజ్ చేసాం, 1.5 million రైజ్ చేసా ఇక్కడుండి. నన్ను అది వీడియో పంపించమన్నారు. మాట్లాడుతూ పంపించాను. మా మిస్సెస్ వెళ్ళారు. సో ఆయన్ని అడిగాను, ఏమండి మీరు అసలు అందరికీ ఇలాంటి జీవితం కావాలి అని అనుకుంటారు, మరి ఏంటి మీకు ఇది అని. నాకు ఇంకా ఏదో మంచిది రాశాడు, పెద్ద రోల్ రాశాడు. అంత బాధలో కూడా ఆ వ్యక్తి చూపించాడు చూసారండి, అది ప్రేమ ఆ తండ్రి మీద, అది భక్తి ఆ తండ్రి మీద. నాకేదో ఇస్తాడు, నాకేదో అయిద్ది అని అనుకున్నదైతే భక్తి కాదు. అలాంటి సజ్జనులు నా చుట్టూ ఉండబట్టి నేను ఎప్పుడు సంపాదన పరుణ్ణి. అశోక్ కుమార్ గారని, డాక్టర్ అశోక్ కుమార్ గారని, ఆయన పేరు తీసుకోవచ్చలేదు తెలీదు. ఇప్పుడు ఎలా ఉన్నారు సార్ ఆయన? దానికి మందు లేదంట, లేదు, జస్ట్ కండెన్సెస్. కానీ ఆయన కొన్ని 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. ఆ టైంలో కూడా దేవుడిని తలుచుకుని దేవుడి కోసం ఇంకా నేను ఏదో చేస్తానండం. ఇంకా భగవద్గీతలో ఇంకో 4 పాయింట్లు చెప్పాడు. ఎవరికి పుడతామో తెలియదు, ఎట్లాంటి కీర్తి వస్తుందో నీకు తెలియదు, ఏమి మనం ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చే కాదు, ఎలాంటి కీర్తి వస్తుందో నీకు తెలియదు, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో నీకు తెలియదు, తర్వాత ఏంటో నీకు తెలియదు. కృష్ణతత్వం ఆయన మాటల్లో ఆయన చెప్తాడు. ఆయన నేను 300-400 మైళ్ళు మాట్లాడుకుంటే వెళ్తాను. అటువంటి వ్యక్తులు చూసినప్పుడు మీకు యు గెట్ యువర్ ఇంకా మూడెంతలు ఎనర్జీ వచ్చేస్తుంది కదా సార్. ఇదంతా ఫాల్స్ అండి. ఆయన ఏదో దేవుడు ఇస్తారని భక్తి, దేవుడు ఇస్తారని మొక్కేమో అనేది ఓకే, మన నమ్మకం వేరు. ఓకే, కానీ ఆయన ఇవ్వలేదు కదా, రాంగ్, ఆయన లేడు, ఇలాంటివి మాత్రం ఘంటాబద్ధంగా చెప్పొచ్చు, అది కరెక్ట్ కాదు.
సో మనం చాటుకునేదే భక్తి, ప్రేమ. అంతే ఆ అవకాశం రావడమే మనం ధన్యులం. అంతే అంతే కదా సార్ అంతే అండి. జీవితం. చాలా అసలు మీకు అందుకే అలాంటి అమేజింగ్ ఇండివిజువల్స్ వ్యక్తులు కలిశారు మీ అదే ఆస్తి జీవితంలో. అందరూ అలాంటి వాళ్ళే సార్. సజ్జనుల్ని సత్సంగ అట్లా ఆయన పంపించారు. నేనేం పెద్దగా బెస్ట్ కిడ్, బెస్ట్ ఎడ్యుకేషను ఫాదర్ ప్రొవైడ్ చేసినా కూడా ఐఎమ్ ఎ గుడ్ కిడ్ బట్ ఐఎమ్ నాట్ ఎ బెస్ట్ కిడ్. కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు జరిగినాయి అని ఆలోచిస్తే ఆయనకి నా మీద అపరిమితమైన ప్రేమ. నేనెంత ప్రేమ చూపిస్తున్నానో తెలియదు కానీ ఆ దేవదేవుడికి మాత్రం నా మీద అపరిమితమైన ప్రేమ. అది నా అది చాలు సార్ ఈ జీవితానికి కదా. అది నేనే తిరిగి ఏం చేయలేకపోతున్నానేమో అని ఇంకా ఒకలాంటి బాధ లోపల ఉంటుంది. ఐఎమ్ వెరీ బ్లెస్డ్. మరి ఇప్పుడు సార్ ఈ ఇన్ని ఎక్స్పీరియన్స్ కూడగట్టుకుని ముందుకు సాగుతున్న మీ జీవితంలో నెక్స్ట్ మజిలీ ఏమిటి? ఏమైనా అనుకున్నారా? నెక్స్ట్ నేను ఈ డైరెక్షన్లో వెళ్ళబోతున్నాను. ఇప్పుడు నేనేది ఆలోచించి నాకు ఏది జరగలేదండి. సో హానెస్ట్గా చెప్తాను. సిచ్యువేషన్సే మిమ్మల్ని వచ్చి నన్ను అలా ఎంచుకుంటాయి. తీసుకొని వెళ్ళటం, అది ఒక ఆపర్చునిటీ నేను మలుచుకోగలగటం అలా జరిగింది. నేను ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ అవుతానని అనుకోవాలా. ఎంటర్ప్రెన్యూర్గా యూఎస్ వెళ్ళి ఉద్యోగం చేస్తాను అసలు అనుకోవాలా. అక్కడ ఉద్యోగం చేస్తూ కంపెనీ పెట్టి ఎదుగుతానని మొదట ఒక సంవత్సరంలోనే అసలు ఏమన్నా ఒక ఇన్వాయిస్ అన్న చేయగలనా, ఒక క్లయింట్కి ఏమన్నా ఒక చిన్న అప్లికేషన్ డెవలప్ చేయగలనా, తెలియని మజిలీలు ఇవన్నీ. సో ఎవ్రీథింగ్ జస్ట్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. అలా వెళ్తూ ఉంటుంది. దేన్ని వెనుక పడి ఇదే సాధించాలి అనే వ్యక్తిని కూడా కాదు. కొంత షై ఉంటుంది. కానీ వచ్చిన అవకాశం మాత్రం 10 మందితో మాట్లాడి 10 మంది ఇన్పుట్ తీసుకొని దానిలో బెస్ట్ ఏం చేయాలి అని ఆలోచించి చేసిన ప్రతిదీ నాకు మాకు సక్సెస్ ఉంది. అది టెంపుల్గా కానీ, ఆఫీస్ పరంగా కానీ, పర్సనల్గా కానీ. ఆ అహంభావం దగ్గరికి రానియకుండా చెరుకు డ్రైవర్ని కూడా అడుగుతానండి, ఏం చేద్దాం, విజయవాడ వెళ్ళాలి, మరి నైట్ 9కి అట్లా బయలుదేరి వెళ్దామా లేకపోతే పొద్దున్నే వెళ్దామా? ఏం లేదు సార్, వెళ్ళిపోదాం. నన్ను చాలామంది అడుగుతారు, ఇదంతా నువ్వు చెడగొడుతున్నావు కల్చర్ అని. అలా ఏం లేదు, నా జీవితం వాడి చేతుల్లో పెడుతున్నాను. తను డ్రైవ్ చేసేది, తను కమిట్మెంట్ తీసుకుంటే నన్ను జాగ్రత్తగా తీసుకుపోతాడు. అయ్యగారు పొద్దుటి నుంచి అడి తిప్పి ఇడి తిప్పి మళ్ళీ ఇప్పుడు విజయవాడ తీసుకెళ్తున్నాడు, తిట్టుకుంటే తీసుకెళ్తే అది వేరు. అందుకని అడుగుతాను, అందులో తప్పేం లేదు. కాదు పొద్దున్నే వెళ్దాం అంటే ఇద్దరికి సేఫే కదా అని. సో ఆ చిన్న చిన్న చేంజెస్ విల్ మేక్, అంటే మన అవతలని గౌరవించిన కొద్దీ వాళ్ళు మన గౌరవిస్తారు. అలా మనకి చాలా వెసులుబాటు ఉంటుంది. అందుకనే ఇప్పుడు నేను డబ్బులు అడగాలని టెంపుల్కి ఎవరింటికి వెళ్ళినా, ఫండ్ రైజింగ్ రమ్మన్నా, పూర్వం 500 ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే 10 ఏళ్ల క్రితం 10 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు మాకు ఎప్పుడు పట్టినా 1000 మంది వస్తున్నారు. మీరు ఇంత ఇవ్వండి అని కూడా అడగం. స్వప్ని గారు మీరు ఒక ₹1,00,00,000 ఇవ్వగలరని మిమ్మల్ని అడగం. ఏంటి రీజను, ఎందుకు చేయాలనుకుంటున్నాం, చేసినవి ఏంటి, చేయబోయేది ఏంటి, మీ ఇష్టం. మీ గుండె పెద్దది చేసుకొని, మీ చేయి పెద్దది చేసుకొని ఇవ్వండి అనేది తప్పితే అలా వచ్చి పడుతున్నాయి. వీఆర్ సో హ్యాపీ. టెంపుల్ చుట్టూ ఎవరో ఒక ఆయన తిరుమల నుంచి వచ్చారు మహాకుంభాభిషేకానికి. 36 మంది ప్రీస్టులను తీసుకొచ్చాను అరౌండ్ ద వరల్డ్. నాకు వాళ్ళందరూ ప్రీస్టులను అనిపించరండి, బ్రహ్మలను అనిపిస్తారు. మేము చేసే యజ్ఞం బ్రహ్మస్థానంలో కూర్చొని సర్వే జన సుఖినో భవంతో అని అందరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడనే భావన నాకు. పూజారి, ప్రీస్టు 50 పడేసాం 100 పడేసాం ఆలోచనలు ఏ రోజు నాకు రాదు కూడా. వాళ్ళని నేను ఆ విధంగానే సత్కరిస్తాను. ఆ విధంగా మా టెంపుల్లో 401k ప్లాన్, పెన్షన్ ప్లాన్ స్టార్ట్ చేసాం. అబ్బా భలే సార్. ప్రీస్టులు అందరూ రిటైర్ అయ్యే తలకి అఫీషియల్గా వాళ్ళకి దే నీడ్ టు హ్యావ్ 401k అని చెప్పి స్టార్ట్ చేసాం. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. వాళ్ళ పిల్లల కోసం ఎడ్యుకేషన్ ఫండ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు రిటైర్మెంట్లు లేవు, రిటైర్మెంట్ల కోసం ఎండోన్మెంట్ ఫండ్ కూడా స్టార్ట్ చేద్దామని. సో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ దేవదేవుణ్ణి కొలిసినందుకు నా శేష జీవితం అద్భుతంగా ఉంది. నా శేష జీవితం నిన్నే తలుస్తూ నేను పైకి వచ్చేస్తా అనే కాన్సెప్ట్ కావాలి అని చెప్పి బోర్డులో ఈ ఫండ్స్ అన్ని స్టార్ట్ చేయించాం. చాలా దూరపు ఆలోచన మీది. అండ్ అంటే ఐటీ వాళ్ళందరూ we have really good paid jobs అండి. ఫర్గెట్ అబౌట్ బిజినెస్. ఉద్యోగం కూడా భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేసుకుంటే 300-400 వేలు. అందరూ వాళ్ళే అక్కడ డివోటీస్. చేసే ప్రీస్ట్కి ఎంత కాదనుకున్న కంపారిజన్ వస్తుందిగా. అవును. నేనేమంటాను, గర్భగుడిలోకి వెళ్ళి ఆయన సేవ చేసే అదృష్టం మీకు ఇచ్చారు, నాకు ఇవ్వాల. అవును. నీ 10 మిలియన్ ఇచ్చినా కూడా నాకు ఇవ్వట్లే, ఆయన నీకే ఇచ్చాడు.
నువ్వు దాన్ని గొప్పగా చూడు స్వామి, నువ్వు బ్రహ్మస్థానంలో ఉన్నావు, నువ్వు ఆయన్ని సేవించేది నీ ప్రొఫెషన్ అందరికంటే పెద్ద ప్రొఫెషను, సో నువ్వు అసలు మాతో వచ్చి కంపారిజన్ చేసుకో మాకు అని ఈ విధంగా మాకు ఇక్కడ సత్సంగం జరుగుతూ ఉంటుంది. ఎంత అసలు చక్కగా విడమర్చి ఎంత బాగా అర్థం చేసుకున్నారు జీవితాన్ని సార్. సార్ మీరేమనుకోనంటే ఒక ప్రశ్న అడక్క మానలేను. మనకి ఏదైనా సవాల్ కష్టం వచ్చినప్పుడే కదా మనకు ఎంత నమ్మకం ఉంది, మన వ్యక్తిత్వం ఎంత స్ట్రాంగో తెలుస్తుంది అంటారు. అలాంటి మీకు ఒక పెద్ద కష్టం వచ్చి మీరు అందులోంచి ఈదుకుని బయటకు వచ్చిన సందర్భం ఏమైనా పంచుకోగలుగుతారా మాతో? సమ్ క్రైసిస్ విచ్ చాలా you had on a ఉన్నాయండి. personal front. చాలా ఉన్నాయి. ఫ్యామిలీ పరంగా ఇప్పుడు లేదు. దేవుడు ఆశీర్వచనంతో నన్ను అర్థం చేసుకునే వాళ్ళ నా తల్లిదండ్రులు, నన్ను అర్థం చేసుకునే సహధర్మచారిని. సో అక్కడ అసలు నాకు ఏ రోజు కూడా ఇంత ఇబ్బంది కూడా లేదు. ఇబ్బంది కూడా లేదు. అది ఒక పెద్ద అదృష్టం. సరే పిల్లలు నా పిల్లలే కాబట్టి డెఫినెట్గా దే లవ్ మీ. బిజినెస్గా యంగ్ ఏజ్లో పరిగెత్తే స్వభావంతో నేను వాటేసుకున్నాను వ్యాపారాన్ని. ఎక్కువ టేకప్ చేసేసుకున్నాను. 24-25 ఇయర్స్కి 6 రకాల కంపెనీలు, ఆక్వా ఎక్స్పోర్ట్స్, ఆక్వా కల్చరు, మినరల్ వాటర్ బిబో, ఇట్లా ఒక 5-6 పెట్టుకొని ఉరుకులు పరుగులు పెడుతూ ఒక ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మెన్ మా కుటుంబం, మా వంశంలో. ఎందుకంటే అందరూ ఉద్యోగస్తులే. ఏదో ఒక విధంగా ఎదగాలి, ఐడెంటిటీ తెచ్చుకోవాలి, కష్టపడాలి అని 20 గంటలు అట్లా కష్టపడుతూ వెళ్తున్నప్పుడు నేను సాల్వ్ చేయలేని ఛాలెంజెస్ వచ్చాయి. తప్పుడు మార్గంలోకి వెళ్ళడానికి భయం. ఆ టైం అప్పుడు బాగా ఇబ్బంది మదన పడ్డా. మంచి ఉద్యోగం, చక్కటి చదువు, డబుల్ పీజీ, ఉద్యోగం వదిలేసి వచ్చి దీనిలో పడ్డాను. మా మదరేమో పెళ్లి చేసుకోకుండా ఇట్లా డబ్బని కలబడి ఇదంతా తిరగటం ఏంటి, ఎప్పుడు ఫ్రెండ్స్ ఏంటి, ఎప్పుడు ఫ్రెండ్స్ వేసుకొని 2-3 కార్లలో వైజాగ్ వెళ్ళటం, ఇటు వెళ్ళటం. అంటే నేను ఒక పనికి నాతో పాటు ఫ్రెండ్స్ కూడా 5 వాళ్ళు. సో అది నాకేమో వీక్నెస్, పక్కన ఉండాలి, ఒక్కడిని చేయలేను. సో అది ఇప్పటికీ ఉంది. నేను ఓన్లీ సోలోగా చేసే పనల్లా యుఎస్ నుంచి ఇండియా రావటం. ఎందుకంటే పద్దాకులు అందరిని ఇబ్బంది పెట్టలేను కాబట్టి అదొకటి. బట్ రెస్ట్ ఆల్ ఇప్పుడు నాతో ప్రాణంలాగా స్నేహితులు ఉంటారు, ఇక్కడైనా అక్కడైనా. అప్పుడు సైక్లోన్ వచ్చి కల్చర్ కొట్టుకుపోయింది, వైరస్ వచ్చి ఆక్వా ఎక్స్పోర్ట్స్ లేవు, మినరల్ వాటర్ కూడా బబుల్ టాప్ డిస్పెన్సర్స్ తప్పితే బాటిల్స్కి అసలు మూమెంట్ లేదు. సో ఎటు పట్టినా కష్టంగా అనిపించింది. మేబీ బ్యాంక్రప్టెడ్ అవుతానా, లేకపోతే చిన్నగా వేరేది ఏమన్నా చేసి తీర్చాలా, ఎలా తీర్చాలి ఈ డబ్బంతా, అంతా నోటి మాట మీద అప్పిచ్చినవే. సో ఆ టైంలో స్ట్రగుల్ అయ్యాను. కానీ ఇచ్చిన వాళ్ళ ఆశీర్వచనమో తీసుకున్న మంచి బుద్ధో తెలియదు, కానీ 2-3 ఏళ్ళు అది ఒక పాసింగ్ క్లౌడ్ లాగా అలా వచ్చి 2-3 ఏళ్లలో మళ్ళీ నాకు అన్ని పటాపంచులైనట్టుగా అన్ని పట్టాలు ఎక్కేసినాయి. సో అట్లా అదొకటి. యుఎస్లో ఇమిగ్రేషన్ ఈజ్ హారబుల్ అండి. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎన్ ఇమిగ్రేషన్ యునీక్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీబడి హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మా అటర్నీ నా సిగ్నేచర్ ఫోర్జరీ చేసి పంపించి, ఎందుకంటే ఫైల్ చేసేస్తానని చెప్పాడు, మర్చిపోయాడు. 6 నెలలు అయింది, నేను ఫాలో అప్ చేస్తున్నాను గ్రీన్ కార్డ్కి. ఏముంది ఫోర్జరీ చేసి పంపించాడు. చెయ్యరు ఎవరు. ఇతను డిఫరెంట్ పర్సనాలిటీయా లేకపోతే రేసిజం ఏమో తెలియదు, కానీ చేసి పంపారు. ఆ టైంలో వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు లెటర్ పంపారు, నోటరైజ్ చేసి ఈ సంతకం నాదే అని చెప్పి నీ పిటిషనర్తో పంపించు అని. సో నా దగ్గరికి అప్పుడు ఆ లెటర్ బలవంతంగా తేవాల్సి వచ్చింది. వాళ్ళు సీఈఓ నా వైపు నుంచొని ఆయన్ని తీసేసి, ఆ ఫోమ్ సీఈఓ 180 లాయర్స్ ఉన్న ఫోమ్ అమెరికన్స్ది తీసేసి యాక్సెప్ట్ చేశారు. ఈ మిస్టేక్ జరిగింది, ఇందులో పిటిషనర్ తప్పేమీ లేదు, చేసిన వాళ్ళు మేము తీసేసాము, ఫర్మ్ ఈజ్ రెడీ టు టేక్ ఎనీ పెనాల్టీ అని సీఈఓ. చాలా అదే దైవిక సాయం అంటే. చేయరు. నేను కరెక్ట్గా న్యూస్ రాబోయే ముందు రోజు ఫస్ట్ ఇల్లు డ్రీమ్ హోము లైఫ్లో కింద మీద పడి కష్టపడి కొనుక్కున్నా. గృహప్రవేశం చేసిన మరుసటి రోజు ఈ న్యూస్. ఒక 5-6 రోజులు నాకు నిద్ర లేదు.
డౌన్ పేమెంట్ చేశాను, అది రాదు, ఇల్లు అమ్ముకోలేను, ఓకే వీసా పోతే ఇండియా వెళ్ళిపోతాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. దాని గురించి నేను పెద్దగా వరి కాల. వెనక్కి వెళ్తే చాలామంది ఉన్నారు అక్కని చేర్చుకునే వాళ్ళు, నిలబడతాను అని. కానీ అంతా గృహప్రవేశం అన్నీ చేసేసాం, అసలు ఒక 1 year కూడా ఉండకుండా వెళ్ళిపోవాలా ఏంటి, డౌన్ పేమెంట్ ఇట్లాంటి అన్న ఆలోచనలు, కాన్స్టెంట్ పించ్ అంటారు కదా, బాధ కంటే కూడా అదొకలాంటి పెయిన్. ఆ పించ్ ఉంది ఒక 4-5 రోజులు. మీరు కష్టం అంటే అదే నాకు పెద్ద కష్టం. కానీ 14వ రోజు మొట్టమైనట్టు పిటిషన్ అప్రూవ్ చేసి నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లారు. బికాస్ ఎవ్రీథింగ్ వాస్, అదే ఆ లాయర్ గారు ఒప్పుకోవడం, ఆ CEO గారు మీకు ఎవ్రీథింగ్ వర్క్ ఇన్ యువర్ ఫేవర్. సో దీన్ని బట్టి అంటే అర్థమవుతుంది ఏంటంటే మీకు సవాళ్ళు లేక కాదు, వచ్చినప్పుడు మీరు మీకుండే ఆ అపారమైన ఏంటి కరుణతో నమ్మకం, మీకుండే నమ్మకం, భగవంతుడికి ఉండే కరుణ, దానివల్ల అన్నీ ఇలా చిక్కుముళ్ళన్నీ కూడా వీడిపోయి చక్కగా మంచి గొప్ప జీవితం సార్ మీది. గొప్ప అంటే ఇంతకంటే ఏముంది అంటే మీరు ఏ ధర్మం చెప్పినా, ముఖ్యంగా సనాతన ధర్మం చెప్పేది కూడా మనం బాగుండాలి, ప్రపంచంలో విజయం సాధించాలి, 10 మందికి పెట్టే గుణం ఉండాలి, పక్కవాడి కష్టాన్ని అర్థం చేసుకునే తత్వం ఉండాలి. అందులో వెంకటేశ్వర స్వామి చెప్పింది కందువగు హీనాది కములు ఎందు లేవు, అందరికీ శ్రీగారి అంతరాత్మ. అది పాటిస్తూ మీ జీవితం కొనసాగుతుంది. It's the way of life. It's a way of life. What you live is the way of life, and that is what it is. Sanatana Dharma, Hinduism, everything, it's eternal. It's just what you practice. End of the day. We are very inspired by one thing, sir, that you have actually groomed your daughters to learn the essence of what we preach here. మామూలుగా చెప్తాం అందరికీ, బట్ ఈ భారతీయత సంప్రదాయం ఇక్కడ ఉండే వాళ్ళే పాటించట్లేదు అనకూడదు, నాట్ ఎ జడ్జ్మెంట్. కానీ సినిమా పాటలు పాడడం తప్పని కూడా నేను అన్ను, బట్ ఇక్కడ మనకి ఉండే ప్రయారిటీస్ వేరు. అక్కడ కూచిపూడి నృత్యం నేర్పిస్తూ పిల్లలకి ఆ వాతావరణంలో వాళ్ళని కొనసాగించడం. అయ్యప్ప అరంగేట్రానికి రావాలి మీరు. తప్పకుండా సార్, వస్తాను తప్పకుండా. విల్ డీమ్ ఇట్ ఆర్ ఆనర్ అండ్ ప్లెజర్. మిమ్మల్ని తెలుసుకోవడం, ఇంత మీ జీవితం గురించి చాలా విషయాలు తెలియడం మాకు నిజంగా ధన్యులమయ్యాం. థ్యాంక్స్ అండి. రజనీకాంత్ గారు, ఇవాళ నుంచి మీరు మాకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఫర్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. నమస్కారం. నమస్కారం.